మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. వారితో మాట్లాడదాం. అయితే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఫస్ట్ 3 మంత్స్ ఎంత ఇంపార్టెంటో, ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారో, లాస్ట్ 3 మంత్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఎందువల్ల? దీని గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. శ్రవంతి గారు, మనం ఇప్పటి వరకు 6 మంత్స్ వరకు మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకున్నాం. లాస్ట్ 3 మంత్స్, ఫస్ట్ 3 మంత్స్ మనం ఎంత కేరింగ్‌గా, ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఈ 3 మంత్స్ కూడా అలానే అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఫార్మేషన్ అయిపోయింది, గ్రోత్. ఇక్కడ ఈ గ్రోత్ని మనం కంటిన్యూ తీసుకెళ్ళాలి. డెలివరీ ఎప్పుడు 40 వీక్స్లో డెలివరీ అంటాం, దాన్ని 37 వీక్స్ తర్వాత అంటే టర్మ్ జెస్టేషన్ అంటాం 37. దాని తర్వాత ఎప్పుడైనా డెలివరీ కావచ్చు, మామూలు నార్మల్ డెలివరీయో సిజేరియనో అది పక్కన పెడదాం. బట్ గ్రోత్ ఈస్ టోటల్ ఇంపార్టెంట్. సో ఈ లాస్ట్ 3 మంత్స్ని అలా థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. దాంట్లో గ్రోత్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ బర్త్ వెయిట్ అది మేక్స్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. బేబీ ఇండియన్ యావరేజ్లో 2.5 to 3 kgs మధ్యలో ఉంటారు. మన ఇండియన్ యావరేజ్ సైజ్ బేబీ 3 kgs to 3.5 ఉంటే ఎక్సలెంట్. బర్త్ వెయిట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో దానికోసమే గ్రోత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకని లాస్ట్ 3 మంత్స్ను బరువు పెరుగుతున్నారా లేదా, ఉమ్మనీరు ఏమైనా తగ్గుతుందా, తగ్గితే మళ్ళీ బేబీ గ్రోత్ ఆగిపోతుంది. బికాస్ ఉమ్మనీరు అనేది బేబీకి, ఇప్పుడు నీటిలో చేపకి ఎంత అవసరమో ఉమ్మనీరు బేబీకి అంత అవసరం. సో ఉమ్మనీరు పర్టికులర్గా కరెక్ట్గా ఉండాలి. పర్టికులర్గా ఇంత అని ఉంటుంది, దానికి ఒక కౌంట్ ఇస్తాం, AFI అంటాం దాన్ని. ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. సో అవన్నీ చూసుకుంటూ ఉంటాం. 7వ నెల, 8వ నెల, 9వ నెల, 5, 6, 7 అయిపోయినాయి కదా. సో ఇప్పుడు 7 నుంచి వాటర్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. 8, 9, 10 ఇంకా ఇంపార్టెంట్. సో వీటి కోసమే స్కాన్స్, గ్రోత్ స్కాన్స్ అంటాం. అందుకనే అంటే బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా, వాటర్ కరెక్ట్గా ఉందా లేదా, పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా, డాప్లర్ అని చేస్తారు దానికి. అంటే బేబీ టు మదర్ టు బేబీ బ్లడ్ సప్లై, డాప్లర్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం కంపల్సరీ చూసుకోవాలి. అయితే డెలివరీకి సిద్ధంగా ఉండాలి అంటే మదరు ఈ 3 మంత్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 3 మంత్స్ అని కాదు, ఫ్రమ్ ద బిగినింగ్. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనది టార్గెట్ ఈజ్ నార్మల్ డెలివరీ. అది అసలు మన అవుట్ ఆఫ్ క్వశ్చన్ లా అయిపోతుంది. నార్మల్ డెలివరీ అదేదో అద్భుతంలాగా, నీకు నార్మల్ అయిందా అని అడుగుతున్నారు ఆశ్చర్యంగా. అసలు అది దట్ ఈస్ ద న్యాచురల్ బర్త్ కదా. అసలు నేచర్ గేవ్ ద వన్, మనకు ఒక దారి ఇచ్చింది, దాన్ని వదిలేసి మనమే అడ్డదారిలో బయటికి తీస్తున్నాం. సో నార్మల్ డెలివరీకే ప్రిపేర్ అవ్వాలి. ప్రతి బాడీ ఈజ్ ఫర్ నార్మల్ డెలివరీ. డిక్టమ్ కొన్ని ఉంటాయి, సెట్ కావు. అంటే బేబీ కాళ్ళ కింద ఉండడం, మదర్ పేగు చుట్టుకోవడం కూడా ఒకటి కాదు. ఒకటికి ఏం ప్రాబ్లం లేదు, 2, 3 అది కూడా స్కాన్ లో చూపిస్తాయి అనమాట. అలాంటివో లేదా కొన్ని ఇండికేషన్స్, అంటే వేరేవి, అంటే బేబీ పెరగలేదు, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయింది, నార్మల్ డెలివరీ స్ట్రెస్ తీసుకోకపోవడము, అలాగే అడ్డంగా ఉండడము, కాళ్ళ కింద ఉండడం, మదర్ వేరే ప్రాబ్లమ్స్ తో ఉండడము, రకరకాల వేరే డిసీజెస్ ఉంటాయి అలాంటివి. అండ్ బేబీ మెయిన్ కిందకి రాలేని మార్గం ఉంటుంది ఒకటి, అంటే ఆ వే ఏదైతే ఉంటుందో బేబీ బాడీ కిందకు రావడానికి సరిపోవట్లేదు, ఇలాంటివి తప్పితే అందరూ నార్మల్ డెలివరీకి. ఎప్పటి నుంచి? ఫ్రమ్ డే 1 వాళ్ళకి బాడీకి రెడీ చేసుకోవాలి. ఎలా? దీనికోసం స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్లు చేసుకోవాలా మేడం అని అడుగుతున్నారు. ఇప్పుడంటే వచ్చినాయి కానీ ఈ స్పెషల్ ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీలు, యోగాలు, బాల్ మీద ఏదేదో, పాతకాలంలో ఏం లేవు కదా. పాతకాలంలో అసలు ఇంట్లో డెలివరీ అయ్యేవాళ్ళు, ఎంత హ్యాపీ. ఇంట్లో డెలివరీ ఏం లేదు, డాక్టర్ లేదు, ఒక సెలైన్ లేదు, మరి చక్కగా బేబీ డెలివరీ అయిపోయేది. మదర్ పక్క రోజు నుంచే నార్మల్గా ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది? మనిషి ఆలోచన విధానంలో తేడా వచ్చింది. అంటే టైంకి పెళ్లి చేసుకోవట్లేదు, టైంకి ప్రెగ్నెంట్ రావట్లేదు, ప్రీషియస్ అయిపోతున్నాము, రోగాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, భయం ఎక్కువైపోయింది, సెన్సిటివ్నెస్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, పెయిన్ తట్టుకోలేరు. డెలివరీ పెయిన్ ఈజ్ డెత్ పెయిన్. అవును, చచ్చిపోయినట్టు భయపడే చాలా మంది. ఎందుకు? అది తప్పదు. ఇప్పుడు ఒకటి ఇచ్చారు అని అంటే భరించాలి కదా. కానీ ఆ పెయిన్స్ పడినంతసేపే, బేబీ బయటికి రాగానే అసలు ఆ పెయిన్ ఎలా ఉంటది అని అనిపిస్తుంది. అండ్ మదర్ ఇట్లా చక్కగా లేచి ఫిట్ అండ్ హెల్దీగా వెళ్ళిపోవచ్చు. బట్ సిజేరియన్లో అలా ఉండదు కదా. బెడ్ మీదే 3 రోజులు, తర్వాత ఇంకో 3 రోజులు మనం రెస్ట్లు, ఏ బరువు పనులు చేయకూడదు, బ్యాక్ ఏక్ అంటారు, పొట్టొస్తుంది, వెయిట్ పెరుగుతారు. మదర్స్ నార్మల్ డెలివరీ వాళ్ళని
వాళ్ళని మీరు సిజేరియన్ వాళ్ళని చూడండి, చాలా డిఫరెన్స్. సో ఎవ్రీబడి ఈజ్ ఫర్ నార్మల్ డెలివరీ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు కొత్తగా ఏమి ఎక్సర్సైజులకి వెళ్ళక్కర్లా. మీరు ఫ్రమ్ డే 1 మంచి డైట్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మీ ఇంట్లో పనులు మీరే చేసుకోండి. బెడ్ రెస్ట్ ఎందుకు అసలు, మంచం దిగద్దు అంటారు, అవసరం లేదు. అవేమంతా చెప్పాను కదా, కొన్ని కండిషన్స్లోనే బెడ్ రెస్ట్. మిగతా అంతా నార్మల్. ఊడ్చుకోవచ్చు, ఇల్లు కడుక్కోవచ్చు, కింద కూర్చొని కటింగ్స్ చేయొచ్చు, కింద కూర్చొని బోన్ చేయొచ్చు, మంచిగా పద్మాసనం వేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి. అవును, అదే ఎక్సర్సైజ్. దానికి స్పెషల్గా మనం ఎక్సర్సైజ్ తీసుకోక్కర్లా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ లైఫ్ అంతా అడ్వాన్స్ అయిపోయి రకరకాల యాప్స్ వచ్చేసి రకరకాల డెవలప్మెంట్స్ వచ్చేసి దానికోసం కొత్త డాక్టర్స్ పుట్టుకురావడం, కొత్త అంటే అన్నీ అనమాట ఇన్స్ట్రుమెంట్స్, అంటే వాటికి మసాజర్లని రకరకాలు అనమాట, వాటితోటి ఏవో చేస్తూ అవి వచ్చినాయి. బట్ అవసరం లేదు, హాయిగా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే కూడా ఏం చేయట్లేదు, వాకింగ్, ఇంట్లో పని, జస్ట్ నార్మల్ వాకింగ్, దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. స్పెషల్గా ఏం ఎక్సర్సైజ్లు అవసరమే లేదు చెప్పాలి అంటే. అయితే డాక్టర్ గారు, ఉమ్మనీరు పోయింది అనేసి అంటూ ఉంటారు. డెలివరీ టైం ఇంకా ఉండంగానే ఉమ్మనీరు పోయింది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వెంటనే డెలివరీ చేయించేసాలి అని అంటూ ఉంటారు. నిజమేనా? ఉమ్మనీరు పోతే ఇప్పుడు నేను చెప్పాను, పొట్టలో ఉన్నంత వరకు నీరులో ఉంటేనే బేబీ బతుకుతుంది. నీరు పోయింది అని అంటే బేబీ పోతారు. అంటే వాళ్ళకి అక్కడ నుంచి రావు ఆక్సిజన్, ఉమ్మ నీరు నుంచే లోపలికి వెళ్ళాలి. బయటకు వస్తే ఎయిర్లోంచి ఎలా వెళ్తుందో కడుపులో ఉన్నప్పుడు ఉమ్మ నీరు వాళ్ళకి ఒక మీడియా. సో ఉమ్మ నీరు పోకూడదు. ఉమ్మ నీరు ఎప్పుడు పోవాలి? డెలివరీ టైం వచ్చినప్పుడు నొప్పులతో పాటు ఉమ్మ నీరు పోవాలి. లేదు అంటే దాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటాం. అంటే సంథింగ్ రాంగ్. కొంతమంది నెలలు నిండకుండానే పుడతారు కదా, వాళ్ళల్లో అలా ఉమ్మనీరు పోతుంది, పోకూడదు అలా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. అలాగే ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దాని గ్రోత్ ఉంటుంది? సేమ్ థింగ్. ఉమ్మనీరు అసలు ఎందుకు తక్కువ ఉంది కనుక్కోవాలా. ఎందుకు ఉంటుంది ఉమ్మనీరు, ఎక్కడి నుంచి వస్తుంది? ప్లసెంటా అంటే మాయ నుంచి రోజు రోజు ప్రొడ్యూస్ అవ్వాలి. అలాగే బేబీ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు, లైక్ యూరిన్ రూపంలో అండ్ వాళ్ళ సెక్రిషన్స్ రూపంలో. అంటే అది కరెక్ట్గా నేచర్ గేవ్స్ అనమాట. సైకిల్ని మనము ఎక్కడో అబ్స్ట్రక్ట్ చేసాం. ఏది బీపీ పెరిగిందా, లేదు బేబీ నుంచి రావట్లేదా, బేబీ యూరిన్ రావట్లేదా, ఈ మాయ నుంచి రావట్లేదా, ఏదో కాజ్ కనుక్కోవాలి ఫస్ట్ వీలైతే ఆ కాజ్ని ట్రీట్ చేయాలి. దాని నుంచి పెంచడానికి కొన్ని మందులు ఉంటాయి. అంటే కొన్ని పౌడర్స్ వాటర్లో కలుపుకొని తాగమనడం, ఎక్కువ వాటర్ తాగమనడము, బీపీ కంట్రోల్ చేయడము. బీపీ కంటే ఏమవుతుంది, నాళాలు సన్నగా ఉండిపోయి వాటర్ కూడా ప్రొడ్యూస్ అవ్వేది తగ్గిపోతుంది. సో వాటిని వదిలేస్తాం, అంటే నాళాలని కాంట్రాక్ట్ అయిన వాటిని డైలేట్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఉమ్మనీరు రావడం స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఉమ్మనీరు ఎక్కువ ఉండాలి, అది మస్ట్. అంతే. అంటే అడిక్వేట్గా ఉండాలి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం. మదర్కి షుగర్ ఉంటే బేబీ చుట్టూ వాటర్ ఎక్కువ వస్తుంది, మనకి అది కూడా ఉండకూడదు. పొట్టింత వచ్చేస్తుంది, గాలి ఆడనంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. ఏదైనా సరే కంట్రోల్లో ఉండాలి, మనకి ఎంత ఉండాలో అంత. ఎస్, అదే మనకి హెల్తీ కూడా. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫస్ట్ చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఆ ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ తర్వాత? మనకి దాంట్లో కూడా ఏం లేదు, జస్ట్ హ్యాపీగా మంచి ఫుడ్ తీసుకోండి, కొన్ని మందులు ఆల్రెడీ చెప్తాం అవి వేసుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి ఫస్ట్. అసలు పుట్టిన వెంటనే స్టార్ట్ చేసేస్తాం బ్రెస్ట్ ఫీడింగ్. బేబీ కేర్, మదర్తోనే బేబీని ఉంచాలి, ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. మదర్ ఏం చేయాలి అంటే పొట్టకట్లు కట్టుకోవడము, ఎండబెట్టుకోవడం. అంటే ఏం తినరు, అవేవో పొడులేసి పెడతారు, అలా కాకుండా మంచిగా పుష్టికరమైన ఫుడ్ తినాలి. ఈ పొట్టకి చీరలు టవల్స్ అలాంటివి కట్టకూడదు, కట్టకూడదు అసలు. అవి గర్భసంచి కిందకి జారిపోతుంది, అది కట్టకూడదు. అది రాంగ్ నోషన్. అది ఒకటి. ఏంటంటే నడుంకి బలం ఉంటది అనేసి టైట్ గా కట్టేసుకుంటూ ఉంటారు, దట్ ఈస్ రాంగ్. కట్టకూడదు. మాక్సిమం బెల్ట్, అది కూడా ఒక నెల తర్వాతే. బట్ వాటన్నిటి వల్ల ఏమి పెద్ద యూజ్ ఉండదు, ఓన్లీ ఒక టైట్నెస్ అనిపిస్తుంది అంతే తప్పితే ఏమి యూజ్ లేదు. సో పర్టికులర్ గా ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని ఉండదు. యూ కెన్ గో ఫర్ ఆల్ నార్మల్ థింగ్స్, బట్ నాట్ విత్ హెవీ వెయిట్స్ ఎత్తేయడము, హెవీ పనులు చేయడం. ఎట్లయినా బాడీ కొంచెం వీక్ గా ఉంటుంది కాబట్టి 6 weeks పోస్ట్ పార్టం అనే ఒక 6 వారాల టైమింగ్ డెలివరీ అయిన తర్వాత. సో ఆ 6 వారాలు మాత్రము రెస్ట్ లో ఉండాలి, మినిమం రెస్ట్ లో. బేబీని చూసుకోవడానికి టైం సరిపోతుంది కదా. సో అడిక్వేట్ గా తినడము, అడిక్వేట్ గా బేబీకి మిల్క్ ఇవ్వడము, మంచిగా నిద్రపోవడం, ఇవి చేస్తే చాలు. సో టోటల్ గా మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి డెలివరీ వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి టెస్టులు చేసుకోవాలి అనేది చాలా క్లియర్ గా మనం అయితే తెలుసుకున్నాం ఈరోజు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.